ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాయి అంటే ఢిల్లీలో పోయి ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారా మీరు? హైదరాబాద్ లో పోయి ప్రెస్ మీట్ పెడతారు. పొన్నవోలు అసలు ఎక్కడ అడ్రస్ లేదు. ఆ? పొన్నవోలు ఇటు వెళ్ళిపోయినట్టున్నారు అసలు. పొన్నవోలు ఆడు చీఫ్ లిక్కర్ దాగబడి ఉన్నాడు, ఊరికేం తెలుసు సార్. చీఫ్ ఫెలో ఒక ఏఏజీ గానే ఉన్నాడు, చీఫ్ లిక్కర్ దాకా చీఫ్ ఫెలో. అడ్వకేట్ పనిచేశారు కదండి. అదే ఎవరికి అడ్వకేట్? ఇప్పుడు ఏఏజీ అంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కాదు ఏఏజీ. ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఏఏజీ అయినా, నాకు కూడా ఏఏజీ అయినా ప్రజలకి. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంది? అడ్వకేట్ జనరల్ పోయి ఢిల్లీలో ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం ఏంది? పైగా కాపాడుకోవాలంట జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కాపాడమంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలని లండన్ లో పోయాడు, తాగి మీటింగ్ పెట్టాడు. ఆయన ప్రభుత్వానికా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికా అడ్వకేట్? అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహం లేదు, వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నిటిని బయటకి తీస్తారు. ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా కొందరు యువకులు ఉన్నారు, ఆవేశంగా పడుతున్నారు. అర్జెంట్ తీసుకోవాలి వీళ్ళపైన యాక్షన్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి కూడా పట్టుమని 12వ తేదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు. సరే, ఒక్క నిమిషం సార్. సుజాత గారు ఎందుకంటారు అంత ఆరాట పడుతున్నారు విఆర్ఎస్లు తీసుకోవడానికి? సరే, ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది, ఓకే చెప్పినా వదిలిపెడతారు, గతంలో చేసిన ఏదన్నా అవినీతి ఉన్నా అక్రమాలు ఉన్నా చట్ట ప్రకారం శిక్షిస్తారని ఎవరైనా ఆశిస్తారు. కానీ వీరెందుకని ఇంత ఆరాట పడుతున్నారని, అంత సర్వీస్ ఉంచుకొని మళ్ళీ? నవీన్ గారు, ముందుగా మీకు అలాగే ప్రసాద్ గారికి, విల్సన్ గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు, కానీ ఇది తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది. ఆయన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మనం ఇదే గమనించాం. బ్యూరోక్రాట్స్ అందరినీ వారి కెరియర్ నాశనం చేసి వారి మీద అవినీతి మరకలు, అంటే వీరు ఆల్రెడీ అవినీతిలో కూరుకుపోయిన కుటుంబమే మనకు తెలిసింది. వీరితో పాటు బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా అవినీతి మరకలు పడి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి పిచ్చివాళ్ళు అయిన పరిస్థితిని మనం చూసాం గతంలో.